జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. స్టాఫ్ అందరు వెళ్ళిపోయినాక కూడా ఇంకా కంప్యూటర్ ముందు కూర్చొని ఉన్నావేంట్రా? ఏంటి నా డబ్బులు తప్పడానికి కొత్త ప్లానా? అమ్మని బాబు చచ్చిపోవడానికి ఏది కంఫర్టబుల్? తాగటవా, రైలు కింద పట్టవా, లేదా ఫ్యాన్ కి వెళ్ళటవా? ఏంటో అడగటం? అక్కడికి ఏదో మేము సూసెట్లో ఎక్స్పర్ట్ అయినట్టు, ఆల్రెడీ చేసుకున్నట్టు. అసలు ఇంతకీ టాపిక్ ఏంటి? ఓ సింహాద్రప్పన్నా, ఇప్పుడు నన్ను ఏడు చేసేది. ఇదిగో ముందు ఏడుపాపు, ఎవరైనా ఇంటే మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎందుకు ఏడుస్తున్నా? మీరు సాయం చేస్తానంటే ఆపుతాను. చేస్తాం కానీ ముందు ఏడుపాపు. ఏంటి నువ్వు సూసైడ్ చేసుకున్నావు అనుకుంది ఖర్చీప్ కోసమా? సమస్య ఈ గుడ్డు బొక్కంత చిన్నది కాదు బాబు, మింగలవంత కిరుడు నా పేరు చెప్పమంటున్నాడు. అది పెద్ద సమస్య. అరే అప్పలమ్మని చెప్తాడు పారిపోతాడు కదరా. ఓహో, అంటే ఇప్పుడు అప్పలమ్మ అనే పేరు కాకుండా కొత్త పేరు పెట్టాలి. ఒరేయ్ నువ్వు పెట్టరా. పేరు మార్చాలి. అప్పలమ్మ. అపూర్వ బాలేదు, ఇంకా మంచి. అపర్ణ. ఇంకా 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 మంచి. అపరంజీ. అస్సలు బాలేదు, ఇంకేదైనా మంచిది చెప్పు. దొరికింది. ఏంటది? APPS యాప్స్. దీన్ని ఒక 100 సార్లు రాసావంటే ఈ పేరు నీదైపోతుంది. ఏమో అనుకున్నాను గానీ మేడం గారు చాలా ఫాస్ట్ రా. కమాన్ కమాన్, గుడ్ గుడ్. యాప్స్ నౌ యువర్ యాప్స్. బిజీగా ఉన్నావు, ఇందాక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదే. నువ్వు నాకు ఫోన్ చేసావా? ఎప్పుడు? వదినా నువ్వా? సారీ. సారీ సరే గాని పింకీ ప్రాజెక్ట్ వర్క్ ఏం చేసావు? నేను చూసుకుంటాను వదినా, యూ డోంట్ వరీ. కాకపోతే చెప్పు, ఏదైనా ఆబ్జెక్టివ్ క్వశ్చనా? అమ్మాయిలంతా కన్ఫ్యూజన్ గా బిహేవ్ చేస్తారు ఎందుకు? ఒక సెకండ్ మాట్లాడతారు, మరో సెకండ్ ఎనిమిది చూసినట్టు చూస్తారు. ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది కానీ సబ్జెక్ట్ చెప్పు. సబ్జెక్టా? ఎవరా అమ్మాయి? ఎవరు లేరే, మా ఫ్రెండ్ డౌట్, నేను నిన్ను అడిగాను. ఇప్పుడే మను నాకు కాల్ చేశాడు. ఎందుకు చేశాడంటావు? నాకిదివరకే పెళ్ళైంది, కూతురుంది, అయినా సిగ్గు లేకుండా నీకు పువ్విచ్చాను అని చెప్పడానికి అయి ఉంటుంది. నో వే, అతను అలాంటి వాడు అయ్యుండడే. సింధు, నీకు అబ్బాయిల గురించి తెలీదే, చాలా నిజాయితీగా ప్రేమిస్తారు. అందుకే మగాళ్ళలో దేవదాసులు మజ్నులు ఉంటారు. ఆడాళ్ళలో అలాంటి క్యారెక్టర్ నీ కనబడిందా? ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఉంటారా? రోజు పేపర్ చదవే, ఉన్నారో లేరో నీకే తెలుస్తుంది. మే ఐ కమ్ ఇన్ సర్? యా సింధు, ప్లీజ్ కమ్. టేక్ యూ సిట్. ఏం మాట్లాడాలి? మా ఆఫీస్ ఎలా ఉంది సింధు? అన్ని ఆఫీసుల్లాగే ఉంది.
ఎస్ పింకీ చెప్పు. ఏంటి తెలుగా? ఈరోజు మదర్ టంగ్ డేనా? సరే ఏదో ఒకటి ఆలోచిస్తానులే, నువ్వు ఫోన్ పెట్టే. మీకు తెలుగు పద్యాలు వచ్చా? ఏ మీకు రావా? నా చదువు అంతా స్టేట్ బయటే. తెలుగు మాట్లాడగలను కానీ ఇప్పుడు నాకు ఓ ప్రాబ్లం వచ్చింది. మా పింకీకి ఓ ప్రాజెక్ట్ వర్క్ లో హెల్ప్ చేయాలి. వాళ్ళ మమ్మీ చేయరా? మీరు అలాంటి క్వశ్చన్స్ వేయొద్దు, జస్ట్ హెల్ప్ అంతే. ఏం చేయాలి? నాతో రండి, తనే చెప్తుంది ఏం చేయాలో. ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి ఇంట్లో? ఎక్స్క్యూజ్ మీ, హూ ఇస్ దేర్? ఎవరండి ఇంట్లో? ఎస్, మీరు హౌస్ మేడ్ కావాలని యాడ్ ఇచ్చారు కదా. హూ ఇస్ దిస్? ఈవిడెవరు? మా అత్తగారు. ఓహో, అయితే మీరే మెయిన్ అన్నమాట. ఆవిడ మెయిన్ కానీ స్విచ్ నేను. ఇంతకీ నువ్వెవరు? కాబోయే ముఖ్యమంత్రిలా రాబోయే పని మనిషి. ఎక్స్క్యూజ్ మీ, మీకు మర్యాద తెలీదా? గెస్ట్లు వస్తే ఇలాగే నిల్చోబెట్టి మాట్లాడతారా? కూర్చోమనరా? అసలు నీతో మాట్లాడమే వేస్ట్. వెళ్ళు వెళ్ళు, గెట్ అవుట్. అలా కుదరదు. మీరు నెట్లో యాడ్ ఇచ్చాక నేను ఇంటికొచ్చాక వెళ్ళిపోమంటే మీరు నాకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సరే, ఇంటర్వ్యూకి రెడీయా? నిలబడేనా? అవును, నిలబడే. మా అత్తయ్య గారి ముందు కూర్చోడానికి మా మావయ్య గారి భయపడతారు. నువ్వెంత? శ్రావణి, నువ్వు లోపలికెళ్ళు. యు గో ఇన్సైడ్. నేను ఇంటర్వ్యూ చేస్తాను కదా. కానీ మీతో పరువు తక్కువగా మాట్లాడితే మాత్రం నేను క్షమించను. పని మనిషి కంటే పరువు ముఖ్యం. వెళ్ళు. నువ్వు వెళ్ళు. ఈ ఇంట్లో వైఫై లేదా? పాస్వర్డ్ ఉంది. అవును, వంటొచ్చా? వచ్చు. ఇండియన్, మొగలై, మెక్సికన్ అన్నీ వండుతా. కానీ మీరు నేను ఎండస్ చేసిన ఆయిల్ ని మాత్రమే వాడాలి. ఎండర్స్మెంటా? అదేంటి? నాకు ఓ ఆయిల్ కంపెనీతో అండర్స్టాండింగ్ ఉంది. మీ ఇంట్లో ఎన్ని కిలోల ఆయిల్ వాడితే నాకు అన్ని 20 కమిషన్ వస్తుంది. గిన్నెలు తోముతావా? తోముతాను, కానీ నువ్వు చెప్పిన సోపు వాడాలి. అర్థమైంది? యా, రైట్. సర్లే, నీకెంత శాలరీ ఇవ్వాలి? నీ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 7 కొచ్చి పనంతా చేసి 8 కెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ 6 to 7. అంటే గంటలో మొత్తం చేసేస్తావా? ఎస్, నేను నా ఇద్దరు అసిస్టెంట్స్ వస్తాం కదా. నీ రెమ్యునరేషన్ ఎంత? 10,000 శాలరీ ప్లస్ ఇయర్లీ 1 month ఎక్స్ట్రా శాలరీ ప్లస్ 1 కంచి సిల్క్ శారీ. ప్రస్తుతం ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు? 2. యువర్ థర్డ్. ఓ సరే, ఐ విల్ థింక్ అండ్ టెల్. ఎప్పుడు? వెన్? టైం వాంటెడ్. ఓకే, దిస్ ఇస్ మై కార్డ్. ఫోన్ చేసి పిలిస్తే వస్తాను. ఇదే కాలనీలో ఇంకా 2 వెయిటింగ్. బాయ్.
మగవాళ్ళు ఎవరు లేరా? దేనికి? నేను ఆడవాళ్ళకి ఇంటి పని, మగాళ్ళకి మసాజ్ పని కూడా చేస్తాను. అయితే నీకు ఎల్లుండి కూడా ఫోన్ చెయ్యను. నేనే మీ పనిని రిజెక్ట్ చేస్తున్నాను. శ్రావణి, శ్రావణి, ఏంటత్తయ్యా? ఇలాంటి సెన్స్లెస్ ఫెలోస్ ని ఎందుకు పిలుస్తావు? వంట మనిషి కావాలని అనుకున్నాం కదా మరి. వంట మనిషి కాదే, మంట మనిషి, ఫైర్ ఉమెన్. దాన్ని పెట్టుకుంటే కొంపకి నిప్పు పెడుతుంది. పోలేండి అత్తయ్య, ఇంకొకరిని చూసుకుందాం. మీరు బీపీ రైస్ చేసుకోకండి. అంతగా అవసరం అయితే ఆగు. ఇక నుంచి నువ్వు గిన్నెలతోము, నేను వంట చేస్తాను, అంతే. పింకీ, హే పింకీ. పింకీ, ఈ ఆంటీ పేరు సింధు. నీకు హెల్ప్ చేయడానికి తీసుకొచ్చాను. హాయ్ చెప్పు. ఆంటీ అని పిలవాలనిపించట్లేదు. సింధు అని పిలవచ్చా లేక సి అని పిలవచ్చా? మీ ఇష్టం. హాయ్ సి, నీకెన్ని పద్యాలొచ్చు? నీకెన్ని కావాలి? ఒక్కటే. చాటు మీద నీట్గా రాయాలి, చూడకుండా చెప్పాలి. ఉప్పు కప్పు రంగు. అది సునీల్ గారు రాస్తున్నాడు. ఓ, అప్పిచ్చివాడు వైద్యుడు. ఆ, అది కూడా అనిల్ గారు రాస్తున్నాడు. ఓకే, మీ స్కూల్లో ఎవరికీ తెలియని పద్యం ఒకటి నేను రాసిస్తాను. నువ్వే దాన్ని చార్ట్ మీద రాయి. ఆ, చదువు. చదువును చెప్పేస్తా. తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి గనులు లేరు, తెలుగు తల్లి సాధు జనులు కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. వెరీ గుడ్, చూడకుండానే చెప్పేసావే. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. థ్యాంక్స్, బాయ్. ఇట్స్ ఓకే బంగారం. నేనెంతగానో ఇష్టపడుతున్న నా ఆరాధ్య దైవాన్ని రోజూ ఆఫీస్కు తీసుకెళ్తూ ఉన్నావు మోపెడు. నీకిదే నా సెల్యూట్. ఏటి ఏడొచ్చేసినాడు? ఏడ్చేయాలి ఇప్పుడు? అయ్యో, బంగారం, నువ్వు మాట్లాడేవా?
నీకోసం మీ ఆఫీస్కి వచ్చాను, నువ్వేమో ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్లో ఉన్నావు అని చెప్పారు. నేను నీకోసం కొన్ని పేర్లు ఆలోచించాను, అందులో నీ పేరుందో చెప్పు. జయప్రద, జయసుధ, జెనీలియా, త్రిష, సమంత, ఐశ్వర్య, దీపిక, గోపిక, కంగనా, కరిష్మా, కాజల్, రంభా, ఉర్వశి, మేనక, తిలోత్తమ, కనకదుర్గ, భద్రకాళి, భ్రమరాంబ, పోని, అప్పలమ్మ. వాళ్ళమ్మో హీట్కెట్ట తెలిసిపోయినది. ఏంటి అలా షాక్ అయ్యో? కొంపతీసి నీ పేరు అప్పలమ్మ కాదు కదా? నా బుర్ర వేడెక్కిపోతుంది, నువ్వే చెప్పు. ఏ రాసింది? యాప్సు బ్యూటిఫుల్ నేమ్. నీకు వైఫైలా కనెక్ట్ అయ్యానే గాని ఆ వైఫై పేరెంట్ కనుక్కోలేకపోయాను. ఇంత అందమైన పేరుందంటే నువ్వు డెఫినెట్ గా ఫారెన్ రిటర్న్ అయ్యే ఉంటావు కాదు? యాప్సు వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. యాప్సు యాప్సు నా యాప్సు. అబ్బాయిలు కొబ్బరికాయ లాంటి వాళ్ళు, పైకి రఫ్ గా గట్టిగా ఉన్నా లోపల నీళ్లు తీయగా ఉంటాయి. తొక్కేం కాదు. అమ్మాయిలు క్యాబేజీ లాంటి వాళ్ళు, ఎన్ని తొక్కలు తీసినా చివరికి తొక్కే మిగులుతుంది. అమ్మాయిల మీద అంతంత జోకులేస్తున్నావు. వేస్తాను. ప్రతి చిన్న విషయం అపార్థం చేసుకుని అబ్బాయిలకి నరకం చూపిస్తారు మీరు. నీ చంకలో బాబుంటే నీ కూతురు అనుకోక నిన్ను అనాథాశ్రమంలో అటెండర్ అనుకోమంటావా? కొంచెం ఆలోచించాలి. ఆలోచించడం కాదు, ఇలాంటి రిస్కీ మ్యాటర్స్ ముందే క్లారిఫై చేయాలి. ఆ పాప నీ కూతురు కాదని నాకు ముందే చెప్పాలి. ఓకే, ఇప్పటి నుంచి కేర్ఫుల్ గా ఉంటాను. రే మొద్దబ్బాయి, ఏ అమ్మాయి అయినా నిన్ను ప్రేమించాలంటే ముందు నమ్మకం పెంచుకోవాలి. నేను ఓ మాట చెప్తా మరి. అబ్బాయిలు నీలా ముక్కు మీద కోపం ఉన్న అమ్మాయిల్ని ప్రేమించడానికి భయపడతారు. కాస్త కోపం తగ్గించుకో. మన కంపెనీ వచ్చేసింది. హలో, మను వచ్చాడా? రాలేదు, సింధు కూడా రాలేదు. ఇంతకీ వాళ్ళిద్దరు కలిసి నిన్న సాయంత్రం ఎక్కడికెళ్లారంటావు? కనుక్కో. ఎవరిని అడగను? డార్లింగ్, ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ అంటే ఎలాగా? గ్రో అప్, యూజ్ యువర్ బ్రెయిన్. నేను చెప్పనా?
అదిగో ఎవరో చెప్తారట విను. సిమ్ నా పేరు సిమ్ కార్డ్ కాదు, సింధు. అఫ్ కోర్స్. విన్నావా రఘు? నా బాయ్ ఫ్రెండ్. నువ్విప్పుడు షీలాతో మాట్లాడుతున్నావని నేను అన్నానా? నువ్వు కూడా ఎర్లీగా వచ్చావా? మాట మార్చుకు. నేను నిన్న మనుతో ఎక్కడికి వెళ్ళానని మీ డౌట్ కదా? పింకీ స్కూల్కి వెళ్ళాం. ఐ సీ. ఎందుకని అడగవే? ఎందుకు? తెలుగు పద్యం నేర్పించడానికి. అదే షీలాకొచ్చుంటే మనం షీలానే తీసుకెళ్లేవాడు. యా నిజమే. నాకు దిక్కుమల్ల వీడియో చూపించి అనవసరంగా మను మీద రెస్పెక్ట్ పోయే పరిస్థితి క్రియేట్ చేశారు. ఈ విషయం మనుకి తెలిస్తే తెలుస్తుందా? నాకు తెలీదు. టేక్ కేర్. విన్నావా? విన్నాను. ఐ టేక్ కేర్ ఆఫ్ దట్ గర్ల్. నువ్వు రిలాక్స్డ్ గా ఉండు. ఏటాట సుత్తున్నాడు? బాబు గారు, ఏటైనాది? ఏం కాలేదే. ఏటో ఆలోచిస్తూ ఏటో నడుచుకెళ్ళిపోతున్నారు. లవ్ గాని చేసినారా ఏటి? ఏయ్, నీ పని చూసుకో. నిజం ఎప్పుడు నిట్టూరంగానే ఉంటది. ఆఖరికి స్వీపర్ కూడా అర్థమైపోయిందంటే నేను నిజంగానే లవ్లో పడ్డానా? ఏమో. చెప్పింది గుర్తుందిగా? డన్. వస్తుందా? ఓకే లిఫ్ట్ పని చేయట్లేదు అనుకుంటా. మెట్ల నుంచి వెళ్దామా? ఓకే. జనాగనంటోంది వాణి, నువ్వే మాయ చేసినావు గాని ఓ మనస. ఈ గుంటండి ఎండ చూసినానే. ఎక్కడుందబ్బా?